మేషరాశి ప్రేమ జీవితం గడిపే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు విద్యారంగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ కుటుంబంలోని ఎవరితోనైనా మీకు వివాదం ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. కానీ ఈరోజు కోపం భావోద్వేగంతో ఏ నిర్ణయానికి రాకండి, లేకుంటే అది మీకు సమస్యలను కలిగిస్తుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. వృషభ రాశి వ్యాపారులు ఏదైనా కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తే అది మీకు ఫలప్రదంగా ఉంటుంది. కానీ మీ శత్రువుల్లో కొందరు కొన్ని కొత్త సమస్యలు సృష్టించవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుండి బయటపడడానికి మీ తెలివితేటలను ఉపయోగించాలి. సాయంత్రం ప్రయాణానికి బలమైన అవకాశం ఉంది. కానీ వాహనంలో ఆకస్మిక లోపం కారణంగా మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. మిథున రాశి వారు ఈరోజు స్నేహితుల సహాయంతో మీకు రావాల్సిన బకాయిలను పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు విద్యార్థులకు పూర్వాభివృద్ధికి అవకాశం ఉంది. ఈరోజు మీరు సహోద్యోగి నుండి ద్రోహాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత నిరాశ చెందుతారు. ఈరోజు సాయంత్రం సమయాన్ని ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో గడపవచ్చు. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల ఆశయాలు నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఈ కారణంగా కుటుంబంలోని చిన్నపిల్లలు మీతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా వివాహంలో ఏదైనా అడ్డంకి ఉంటే ఈరోజు మీ బంధువులలో ఒకరి సహాయంతో దాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మాటల్లో కఠినత్వం ఉంటుంది. ఈ కారణంగా వారి సంబంధాలలో చీలిక ఉండవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాలి. సింహరాశి వారిలో జీవనోపాధి రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఏదైనా వివాదాస్పద పరిస్థితి ఉంటే దాన్ని నివారించడానికి ప్రయత్నించాలి. లేదంటే పై అధికారులు కోపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు కొన్ని వ్యాధులు మీ తండ్రిని ఇబ్బంది పెట్టవచ్చు. ఇది జరిగితే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి పెద్ద వ్యాధిగా మారుతుంది. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాలి. కన్యరాశి వారు ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సుల సలహాలతో ఏదైనా కొత్త వ్యాపారంలో లేదా ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే అందులో కూడా మంచి లాభాలను పొందొచ్చు. మీ బంధువులతో సంబంధాలలో ఏమైనా చీలికలు ఏర్పడితే అది ఈరోజు మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివచాలీస పఠించాలి. తులారాశి వారు ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీకు ఇష్టమైనది పొందాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీకు కోర్టులో ఏదైనా చట్టపరమైన వివాదం ఉంటే ఈరోజు అందులో కూడా విజయం సాధిస్తారు. కానీ మీ ప్రత్యర్థులను గుర్తించాల్సి ఉంటుంది, ఎందుకంటే వారు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వం వైపు నుండి వ్యాపారం చేసే వ్యక్తులు కూడా ఈరోజు భారీగా లాభపడతారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు శనగపిండి లడ్డూలు సమర్పించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు వ్యాపారంలో తమ ప్రణాళికలను అమలు చేస్తారు. దీంతో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఎవరి సలహా మేరకు ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. మీరు ఇలా చేస్తే అది మీకు సమస్యలను కలిగిస్తుంది. మీ తెలివితేటల విచక్షణతో మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు వారి భాగస్వామి నుండి బహుమతులు గౌరవాన్ని పొందొచ్చు. ఈరోజు మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ధనుసు రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో ఆశించిన విజయం సాధిస్తారు. ఈ సమయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటారు. అది నెరవేరడంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీకోసం పార్టీని నిర్వహించవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందుతారు. ఈరోజు మీ బంధువులలో ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేస్తే వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం: ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి. మకర రాశి వారు ఈరోజు ఏదైనా బ్యాంకు నుండి డబ్బు తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ఈరోజు మీకు సులభంగా లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు ఏదైనా చిన్న పార్ట్ టైం పని చేయాలని ఆలోచిస్తుంటే మీరు దానికోసం మంచి సమయాన్ని కనుగొంటారు. మీ పరిసరాల్లో ఏదైనా వివాదంలో చిక్కుకోకుండా ఉండాలి, లేకుంటే అది న్యాయపరమైన అంశంగా మారొచ్చు. ఈరోజు ఉద్యోగుల కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులో పనిచేయవచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. రాశివారు ఈరోజు కొన్ని కుటుంబ పనులను పూర్తి చేయడానికి తొందరపడాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా ఆస్తిని కొనేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి పెడితే దాని నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఆఫీస్లో పనులు పూర్తి చేసేందుకు సహోద్యోగుల సహాయం తీసుకోవాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కొంత నిరాశ ఎదురవుతుంది. వ్యాపారులు లాభాలు సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. మీనరాశి వారు ఈరోజు వ్యాపారంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వివాహితులు తమ పిల్లల వైపు నుండి నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అవివాహిత వ్యక్తుల నుండి మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.